నటుడు విజయకాంత్ కన్నుమూత. కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు డిఎండికే చీఫ్ విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 డిసెంబర్ 28 ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల తమిళనాడు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. విజయకాంత్ వయసు 71 ఏళ్లు. 4 ఏళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు. తల్లిదండ్రులు కేఎన్ అళగర్ స్వామి, ఆండాళ్ అజగర్ స్వామి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును విజయకాంత్ గా మార్చుకున్నారు. విజయకాంత్ కు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనిక్కుం ఇలమై కాగా చివరి చిత్రం సగప్తం. 150కి పైగా సినిమాల్లో నటించిన విజయకాంత్ 20కి పైగా సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించారు. నిర్మాత, దర్శకుడిగా కూడా విజయకాంత్ రాణించారు. ఎక్కువగా దేశభక్తి, సందేశాత్మక సినిమాలపైనే ఆసక్తి చూపించేవారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు విజయకాంత్. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.